వెళితే ఇలాగే జరుగుతుంది. అమ్మో సిస్టర్, ఆ బెడ్ మీద ములుగుతున్న మనిషి ఎవరు? పక్కనే ఉన్న రామాపురంలో మోతుబరి గారి అబ్బాయట. పేరు సుందరం. ఎవరితోనో చావు దెబ్బలు తిని ఇక్కడికి వచ్చి చేరాడు. అమ్మో ఆయనో, అమ్మో దేవుడి నగలు దొంగిలించినందుకు నాకు ఈ గట్టి పట్టింది. ఒరే శేషిగా, నగలు నీ దగ్గరున్నాయిగా, నీకు నా గతేరా. అమ్మో అమ్మో నగదు. సుందరం, ఇంజక్షన్ ఇప్పుడు వద్దు నరసమ్మ. సుందరం, నాకు తెలీదు, నాకు తెలీదు. నీకేం తెలీదు? ఇప్పుడు చెప్పు. నాకు తెలీదు. మర్యాదగా చెప్పు, మర్యాదగా చెప్పు. లేకపోతే నీ మిగిలిన పార్ట్స్ కూడా బ్యాండేజ్ చుట్టుకోగలవు. చెప్పు, ఆ దేవుడి నగలు ఎక్కడున్నాయి? నాకు తెలీదు. తెలీదు తావా? ఇప్పుడు నువ్వు చెప్పను. శేషుగారి దగ్గర ఉన్నాయి. ఎవడా శేషుగాడు? పెద్ద బజారు వరకున్న రంబాబారు ఓనరు. రంబా బార్. ఎవరాయి నువ్వు? మండిపోయి నీ ఒంటిని క్షణాల మీద ఆరిపేయగలను. అది సరే గాని దాచి ఉంచిన దేవుడి నగలు ఎక్కడున్నాయి? నగల? దేవుడి నగలు దాయడానికి నేను ఏమన్నా పూజారినా ధర్మకర్తనా? తెలియదు మాట్లాడుకో శేషిగా. సుందరం ఇచ్చిన దొంగ నగలు మర్యాదగా నాకు ఇయ్యాలి. లేకపోతే నువ్వు డబ్బులు లెక్కెట్టుకోవడం కాదు, కాసేపట్లో నీ ఒంట్లో ఇరిగిన ఎముకలు లెక్కెట్టుకుంటావు. నా క్లబ్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? చీ 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 చీ. బెదిరించడం కాదు బజ్జి, నీ చేత నిజంగా ఎక్కిస్తాను. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. తెలీదు? చెప్పు, ఆ నగలు ఎక్కడ దాచావు? చెప్పు. నాకేం తెలీదు, నన్ను తెలీదు? వదిలేసి. చెప్పకపోతే నీ ప్రాణాలు చేస్తాను. చెప్పు చెప్పు. ఆ నగలు తీసుకున్నాను, వదిలిపెట్టు. నేను ప్రాణాలతో వదిలిపెట్టు. స్వాగతం కలియు కృష్ణ. నువ్వు సుందరం బాబుని గిల్లేసి నగల రహస్యం తెలుసుకొని బయలుదేరావనగానే ఈ దారినే వస్తావు అనుకున్నాం. అందుకే ఈ ఏర్పాటు చేశాం. రేయ్, ఒరే అల్లరి కిష్టయ్య, నీ అల్లరి మా కొంపల ముంచే స్టేజ్కి వచ్చిందిరా. అందుకే ఇలా అడ్డు కాశాం. మర్యాదగా నగలు పెట్టి మాకిచ్చేయి. పల్లెకి పెట్టిన చీడ పురుగులారా, మీరు చేసిన దొంగతనాన్ని మన ఊరి మధ్య బట్టబయలు చేసి నిర్దోషైన మా మావిని బయటికి రప్పించి మీ నేరాలకి ఘోరాలకి సమాధి కడతాను రా. సమాధే కడతావో నాగార్జున సాగర్ డ్యామే కడతావో తర్వాత ఆలోచిద్దు గాని ముందడు చూడు. కిస్తయ్య, ఆ పెట్టిచ్చాయి. లేకపోతే మేము సైగ చేసామంటే ఆ బొమ్మలాగే మీ ముద్దులు బాబొచ్చి పడతాడు. బొమ్మలాగే మొక్కలు మొక్కలు అయిపోతాడు.
లేకుండా ఉండాలంటే మీ వాళ్ళంతా కులాసాగా ఉండాలంటే అది పెట్టించేయమ్మా. ఇచ్చే పట్టుకోండి. ఆగండి. రే రాముడు, సభాష్ రాముడు. ఇన్స్పెక్టర్, ఇవిగోనండి వాళ్ళు దొంగిలించిన నగలు. రండి. రామాపురం దేవాలయంలోని అమ్మవారి నగలను దొంగిలించిన అసలు నేరస్తులు వీరభద్రం, పాపారావు, కనకారావులని నిరూపణ అవడం వలన దోషిగా గుర్తించి విడుదల చేయటమైనది. దోషులైన ముగ్గురికి అనగా పాపారావు, కనకారావులకు 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒకప్పుడు నా అల్లుడు అవుతున్నందుకు ద్వేషించిన నేను ఈ వేళ నా పాలిట దేవుడైన నీకు చేతులెత్తి దండం పెట్టాలనుంది. మామయ్య, నీ మేనలునైన నన్ను ఈ చేతులతో ఇప్పుడు దీవించాలి తప్ప దండం పెట్టకూడదు. మావయ్య, కలిసి ఉంటే కలదు సుఖం అనే నిజాన్ని నిరూపించాడు. ఇక నుంచి మన 2 కుటుంబాల మధ్య పాత అనుబంధం మళ్ళీ చిగురించాలి. ఊరందరికీ కన్నుల పండుగగా మనందరం కలిసిమెలిసి జీవించాలి. అంతేకాదురా, ఈ ఊరిని ఒక మంచి మలుపు తిప్పిన ఖ్యాతి మన అల్లరి కృష్ణయ్యకే దక్కింది.